మాట ఈ మాట చదువుకుని మన ముగింపులకు వెళ్తాము. రోమిలికి రాసిన పత్రిక లేఖనాలు మనం చదువుతుంటే ఈసారి 12వ అధ్యాయం 12వ వచనం చదువుతున్నాం. రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయం 12వ వచనంలో ఈ మాట రాయబడింది. చదువుదా. నిరీక్షణ గలవారే సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారే, మూడో మాట ఆ మాట అండర్లైన్ చేసుకుని, ప్రార్థన యందు చెప్పండి. మీరేం కలిగి ఉండాలా? వాస్తవానికి ఇదే మాట ఎఫెసీ సంఘానికి రాసిన కీవర్డ్స్ మనం తీసుకున్నాము. సంపూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయండి అన్నాడు. ఇక్కడ రోమా సంఘంతో మాట్లాడుతున్నాడు, మీరు ప్రార్థన యందు ఎలా ఉండండి? పట్టుదల కలిగి ఉండండి. ఎంతోమంది ఈ రోజు నుండి ప్రార్థనలో పట్టుదల కలిగి ఉండి ఆశపడుతున్నారు. మీకు చెప్తున్నాను, నేను మీ విషయంలో అద్భుతాలు చేయడం దేవుడు పట్టుదల కలిగి ఉన్నాడు. మీ జీవితంలో ఆశ్చర్యకాలు జరిగించడం దేవుడు పట్టుదల కలిగి ఉన్నాడు. మనం చేయాల్సింది ఏంటంటే ప్రార్థన యందు మనకి ఏముండాలా? ఇక్కడ చిన్న ఎగ్జాంపుల్ మీకు ఇస్తాను. చెప్పండి, ప్రార్థనలో పట్టుదల అంటే ఏంటి? ఒకసారి ఒక పాస్టర్ గారు ఒక చోట మీటింగ్ వెళ్ళొచ్చి పాస్టర్ గారిని పిలిచారు. పాస్టర్ గారు, మీటింగ్ వెళ్ళొచ్చాను, బాగా అలసిపోయాను. జర్నీస్ అంటే అలసడే కదా. కొంతమంది తెలియక అనుకుంటారు పాస్టర్ గారు ఏసీ కార్లో తిరుగుతారండి. ఏసీ కార్ ఏమనండి, నాన్ ఏసీ కార్ ఏమనండి, ప్రయాణం వాళ్ళగా ప్రయాణమే. ఆ శ్రమ నాకు తెలుసు. కొంతమంది తెలియక ఏసీ కార్లో తిరుగుతున్నారండి. అదేమన్నా తప్ప అండి? అదేమన్నా నరకానికి పోయేది తప్ప? అది ఏసీ కార్లో మరి ఎందులో తిరగాల? రక్షాల విధంగా ఇంకా లేదంటే అరుపై చిప్పేసుకుని తిరిగితే కొంతమందికి ఆనందం. సేవకులు ప్రపంచం అంతా రాకెట్లో తిరిగేస్తారు ఈ రోజుల్లో. సేవకులు మాత్రం ఇంకా ఎలా ఉండాలంటే కొంతమంది తిరుగుతారు. అవకాశం ఉంటే ఎక్కడైనా నడుస్తారు సేవకులు. కొండల్లో నడిచేవాళ్ళు ఉంటారు, సేవకులు అద్భుతమైన సేవ చేసేవాళ్ళు కాదన్న. సరే, ఆయన ప్రయాణ పడకలో వచ్చి పాస్టర్ గారు అన్నారు, కొంచెం నీళ్లు వేడి చేయండి, కొంచెం వేడి నీళ్ళతో స్నానం చేయాలనుకుంటున్నాను, ఆ తర్వాత కొంచెం ఆహారం సిద్ధపరచని భోజనం చేస్తాను అంటే. ఈ రోజుల్లో నేను ఇంకొక హాఫ్ అన్ అవర్లో ఇంటి దగ్గర ఉంటాను, గంటలో ఇంటికి వస్తానని చెప్పడానికి ఏమున్నాయి? ఫోన్. కానీ ఒక 20 సంవత్సరాల క్రితం ఈ ఫోన్ ఫెసిలిటీ లేనప్పుడు సేవకు ఎప్పుడు వెళ్ళేవారో ఎప్పుడు వచ్చేవారో తెలియదు కదా. మా నాన్నగారు కూడా దేవుడి సేవ కోసం వెళ్తే వెళ్ళడమే కానీ మళ్ళీ ఎప్పుడు వచ్చేవారో తెలిసేది కదా. ఆదివారం ఆరాధన అయిపోయిన తర్వాత వెళ్ళేవారు, మరలా ఆదివారం ఉదయం వచ్చేవారు. మా నాన్నగారు వచ్చే టైము శనివారం రాత్రి 12 నుంచి 3 గంటల లోపల వస్తారని మా అమ్మగారికి తెలిసి మా అమ్మగారి గేటు దగ్గర అలా చూస్తుంటారు మా నాన్నగారి కోసం. నా భర్త వస్తాడని. రైల్వే స్టేషన్లో దిగి ఇంటికి వచ్చడానికి రిక్షా ఎక్కితే డబ్బులు అయిపోతాయని చెప్పి మా నాన్నగారు ఆ రాత్రి వేళ రైల్వే స్టేషన్ 3 కిలోమీటర్లు నడుచుకుని వచ్చేవారు ఇంటికి. అంత ప్రయాసపడి సేవ చేశారు. అండ్ అఫ్ కోర్స్ ఏ సేవకులైనా వారి గత జీవిత చరిత్ర అలాంటి అనుభవాలు చాలా ఉంటాయి. మా నాన్నగారు అంత ప్రయాసపడి సేవ కోసం వెళ్ళొస్తే మా నాన్నగారు వచ్చిన తర్వాత అప్పుడు మా అమ్మగారు పడుకున్న తర్వాత మళ్ళీ ఉదయాన్నే లేచి సేవ ఆదివారం పరిచయం ప్రారంభించారు. ఆ టైంలో ఎప్పుడు వస్తారో తెలియని పరిస్థితుల్లో సేవకులు వస్తున్నప్పుడు వచ్చిన తర్వాతే సిద్ధపరిచారు భోజనాలు ఇవన్నీ కూడా. అందులో పాస్టర్ గారు అన్నారు, భోజనం సిద్ధపరిచమ్మా, నేను అలసిపోయాను, భోజనం చేసి కాసేపు పడుకోవాలి. సరే, ఆమె గదిలోకి వెళ్ళారు. ఈ లోపల ఈ భోజనం సిద్ధపరిచి నీళ్లు వేడి చేసే టైము ఎందుకు వృధా చేయడం, ఈ టైంలో ప్రార్థన చేసుకుందామని చెప్పి దైవజనుడు ప్రార్థన గదిలోకి వచ్చాడు. మోకాళ్ళ మీద ప్రార్థన చేస్తాడు. పాస్టర్ గారు ఆహారం సిద్ధపరిచి వచ్చి చూసేసరికి పాస్టర్ గారు ప్రార్థన చేసుకుంటారు. ఈమెకు ఒక ఆలోచన అంటే, ప్రార్థన చేసుకుంటున్న వాళ్ళు ఏం చేయకూడదు? గట్టిగా చెప్పండి. డిస్టర్బ్ చేయకూడదు. కొంతమంది రెండులో సాతాన్ ఏజెంట్లు ఎవరు ప్రార్థన మోకరించగానే అప్పుడే గుర్తొస్తాయి అన్ని పోతున్న వాళ్ళకి. భార్య ప్రార్థన మోకరించిందో అప్పటిదాకా ఉంటుంది, ఏమి గుర్తురాదు. భార్య మోకరించగానే సబ్బు ఎక్కడ ఉంది, టవల్ ఎక్కడ ఉంది, అది ఎక్కడ ఉంది, ఇది ఎక్కడ ఉంది అడుగుతుంది. అవి కూడా తెలియదా ఇంట్లో నీకు? భార్యను ఇబ్బంది పెట్టాలని ప్రార్థన చేసుకున్నారు కొంతమంది. భర్త ప్రార్థన మోకరించగానే కొంతమంది పిల్లలు తయారైపోతారు. డాడీ బ్లింకిట్ కూడా వచ్చింది, డాడీ డబ్బులు గిట్టే డాడీ
ఇలాంటివన్నీ చాలా ఉంటాయి. అసలు చేయక ప్రార్థన చేస్తాడు ఈయన. ఈ ఏజెంట్లు వెళ్ళి ఆ ప్రార్థన కూడా ఏం చేయగలరు చెప్పండి, చేయగలరు. సరే, ఈయన ప్రార్థన చేసుకుంటే ఆమె యొక్క తలంపు ఏంటంటే దైవజనుడిని డిస్టర్బ్ చేయకూడదు, ప్రార్థన చేసుకుంటారు, వస్తారు కదా, బయటకు వస్తారు కదా అని ఆమె అక్కడ కూర్చుంది. ఆ రాత్రి గతించుతాను, ఇంకా ఆయన ప్రార్థనలోనే ఉన్నారు. ఇది నిజంగా తెలుసు అని చెప్తారు. తెల్లవారుజాము లేచి మరలా భోజనం సిద్ధపరిచి, మరలా వేడిని సిద్ధపరిచి, ఎప్పుడు బయటకు వస్తారా అప్పుడు వాటిని ఆయనకి ఇవ్వాలని పాస్టర్ గారు ఎదురు చూస్తుంటే ఉదయం గతించిపోయింది, సాయంకాలం అయిపోయింది, రాలా, ప్రార్థన చేస్తూనే